హలో అండి, ఈరోజు బీన్స్ ఫ్రైని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. బీన్స్ని కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3-4 స్పూన్లు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. ఒక 5-6 ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని సాల్ట్, పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకుంటున్నాను. ఇవి ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని కోర్స్గా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మరి సాల్ట్ వేసుకోవట్లేదు. కారం వేసిన తర్వాత మరి కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొడి ముక్కలన్నింటికి బాగా పట్టేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంకాసేపు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.